గన్నవరం ఎయిర్పోర్ట్ని ఇప్పటికే 7 ఏళ్ల నుంచి దాన్ని నత్తనడకని సాగిస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చేద్దాం అనుకుంటున్నారు గన్నవరం ఎయిర్పోర్ట్ని? అంటే ఇంకొక 5,000 ఎకరాలు రైతుల దగ్గర తీసుకుని జిఎంఆర్కో అదానికో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టబెట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ని పండబెడదాం అనుకుంటున్నారా? విమానయాన శాఖ మంత్రి తెలుగువాడు అయ్యుండి రామ్మోహన్ నాయుడు గారు దానికి బాధ్యత తీసుకోరా? ఇవాళ కూడా మిడిల్ ఈస్ట్ కనెక్ట్ చేసే అంతర్జాతీయ విమాన సర్వీసులు విజయవాడకు తీసుకురారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎవరైనా సరే విదేశయానం కానీ స్వదేశయానం కానీ విమానం ఎక్కాలంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తప్ప ఇంకొక ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వీలు లేదా? ఇదేనా మీ ఉద్దేశం? ఇదేనా మీ అభివృద్ధి? ఇదేనా మీ మోడల్? ఇదేనా మీ విజన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా కడుపుమండి అడుగుతున్నాం. మీడియా సమావేశంలో రాజకీయ ప్రసంగం ఉండక సైంటిఫిక్ ప్రసంగం ఉండదు కదా సార్. ఇదే చెప్తున్నాం. జిఎంఆర్ ఎయిర్పోర్టు ఇంకో 2 నెలల్లో 3 నెలల్లో ప్రారంభం అవుతుంది అంటున్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ని కూడా పనులు పూర్తి చేయండి, ప్రారంభించండి. విజయవాడకి అమరావతికి ఇవాళకే కనెక్టివిటీ సరిపడా ఉంది. దాన్ని ముందు ఉపయోగంలోకి తీసుకురండి. అర్ధగంటలో విజయవాడ అమరావతి నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటటువంటి రోడ్డు ఇప్పటికే ఏర్పడింది. కాబట్టి అమరావతి రాజధానిని ప్రజల కోసం ఒక ప్రజా రాజధానిగా నిర్మించడానికి ప్రయత్నం చేయండి తప్ప దాన్ని ఒక ప్రైవేటు సంస్థగానో లేకపోతే ఆశ్రిత పెట్టుబడిదారుల కోసమో దీన్ని దుర్వినియోగపరచొద్దు. అమరావతికి ఆ రకంగా చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి మనవి చేస్తున్నాం. అలాగే కిందటిసారి సిఆర్డిఏ చట్టం చాలా వరకు కట్టుదిట్టంగా ఉండబట్టే హైకోర్టులో నిలబడగలిగింది. అమరావతి రైతులు హైకోర్టులో సరైన నిర్ణయాలు పొందగలిగారు. ఇవాళ ఉన్నటువంటి అమరావతికి ఉన్నటువంటి ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి సవరణలు చేసి రైతులకి మరిన్ని కాంట్రాక్చువల్ ఒప్పందం ప్రకారం హక్కులు కలగజేసి రేపొద్దున వాళ్ళ ఆ హక్కుల్ని కోర్టుల ద్వారా పొందగలిగే ఎన్ఫోర్సబుల్ ఎస్టాపిల్ రైట్స్ని క్రియేట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. రేపొద్దున రైతుల దగ్గర ఒప్పంద హక్కులు ఉంటేనే మా ఒప్పంద హక్కులు కాపాడమని చెప్పి హైకోర్టుకు పోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రతి వాళ్ళు మా ప్రభుత్వం మా ఇష్టం, మా ప్రభుత్వం భూమి మా ఇష్టం వచ్చినట్టుగా దీన్ని అలాట్ చేసే అధికారం మాకుంది అని చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ హక్కులు రైతులకు కల్పించమని, దానికి అవసరమైతే సిఆర్డిఏ చట్టానికి మార్పులు చేయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అమరావతి విషయంలో వాస్తవాలు తెలియకుండా లేకపోతే తెలిసినా దాచిపెట్టి వినేవాళ్ళు అమాయకులు అనుకుని ఇష్టం వచ్చినటువంటి విశ్లేషణలు చేస్తున్నటువంటి మేధావులు, పేటీఎం మేధావులు, నిజమైన మేధావులు, వీళ్ళందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి అమరావతి గురించి మాట్లాడే ముందు దాని చరిత్రని గత 2 దశాబ్దాలుగా జరిగిన దాన్ని గమనంలోకి తీసుకుని వాస్తవాలు మాట్లాడండి, ఆత్మావలోకనం చేసుకోండి అని చెప్పి ఒకటి తెలియజేస్తున్నాం. రెండవది, ఇది చివరగా చెప్పి ముగిస్తాను. అమరావతి ఇవాళ ఇది చాలదు, ఇది మున్సిపాలిటీగా మిగిలిపోతుంది, ఇంకా ఎక్కువ ఏరియాలు కావాలి అని చెప్పి అంటున్నారు. దానికి ఒకే ఒక అందరికీ సమ్మతమైన పరిష్కారం ఏంటంటే, మీరు ఏదైతే 2వ విడత 3వ విడత అంటున్నారో ఇంకొకటి అంటున్నారో, ఒకవైపునే కాదు కదా అమరావతి పెరిగేది, 4 వైపులా పెరుగుతుంది. మీరు అమరావతి ఎటువైపుని విస్తరిస్తుంది అని మీరు అనుకుంటున్నారో ఆ గ్రామాలు మండలాలు అన్నిటిలోనూ మాస్టర్ ప్లాన్ ప్రకటించండి, మాస్టర్ ప్లాన్ ఇచ్చేయండి. ఇదిగో ఇక్కడ 200 ఫీట్ల రోడ్డు వస్తుంది, ఇక్కడ ఈ సైడ్ రోడ్డు వస్తుంది, మాస్టర్ ప్లాన్ ప్రకటించండి, ప్రకటించి వదిలిపెట్టేయండి. ఇవాళ ఆ మాస్టర్ ప్లాన్ ఏరియాలో ఉన్నటువంటి స్థలాలు, భూములు, పొలాలు ఉన్న రైతులు ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారమే రేపొద్దున కట్టుకుంటారు, అమ్ముకుంటారు, డెవలప్మెంట్కి ఇచ్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. నేను గుర్తు చేయదలుచుకున్నది ఏంటంటే, హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ మాస్టర్ ప్లాన్ ద్వారా డెవలప్ అయిందే తప్ప భూ సమీకరణ ద్వారా డెవలప్ కాలేదు.
హైదరాబాదు మాస్టర్ ప్లాను లాస్ట్ టైము ఫ్రీజ్ అయింది 1995లో. 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే ఈ రోజున అక్కడ ఐటీ కంపెనీలు వచ్చినా, సైబరాబాద్ వచ్చినా, కోకాపేట వచ్చినా, కూకట్పల్లి వచ్చినా 1995 మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరిగింది. అందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం అలాట్ చేసుకుంది. ఐఆర్డిఏ కనో, ఐఎస్బి కనో, ఐసిఐసిఐ బ్యాంక్ కనో ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి ఇష్టం వచ్చినట్టుగా సైబర్ టవర్స్ అనో, రహేజా మైండ్ స్పేస్ అనో అలాట్ చేసుకుంది. ప్రైవేట్ భూముల్లో ప్రైవేట్ వాళ్ళు కట్టుకున్నారు, అందులో కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, 4-5 చేతులు మారినాయి, బిల్డింగ్లు వస్తున్నాయి. కోకాపేటలో ఉన్న బిల్డింగ్లో 90% ప్రైవేట్ బిల్డింగ్లు. అదేం భూ సమీకరణ ద్వారా రాలా. కాబట్టి భూ సమీకరణ ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది అనేది పిచ్చి మాట. హైదరాబాద్ అభివృద్ధి అంతా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరిగింది. అటువంటి మాస్టర్ ప్లాన్ మీరు ఇక్కడ ఇవ్వండి, రైతులు వాళ్లే డెవలప్ చేసుకుంటారు. ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాలు లేకపోతే వచ్చిపోయే కమిషనర్లు వాళ్ళకున్నంత తెలివితేటలు రైతులకు కూడా ఉన్నాయి. నిజమైన భూ యజమానులు వాళ్ళ భూమిని ఎట్లా వాడుకోవాలో, ఎవరికి అమ్ముకోవాలో, ఎవరికి డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలో, ఏ కండిషన్స్ ఇచ్చుకోవాలో వాళ్ళు నిర్ణయం తీసుకోగలరు. కాబట్టి ఆ నిర్ణయాధికారాన్ని రైతులకే వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. రేపు పొద్దున అమరావతి చాలదేమో అని చెప్పి ఆలోచించే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ మాట చెప్తున్నాం.